ఫైనల్ వేగం విద్యార్థులకు 6th సెమిస్టర్లోని టాలీ విత్ జిఎస్టికి సంబంధించి జిఎస్టి కింద మినహాయింపులు అనే టాపిక్ గురించి మనం డిస్కషన్ అనేది తీసుకుందాం. corporate application, tally with GST. ఈ tally with GST లో GST కింద వచ్చే మినహాయింపులు మరియు GST స్లాబ్ రేట్స్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక జిఎస్టి యొక్క ఛార్జింగ్ విభాగంలో అలాగే పరిధిలోకి వచ్చే అనేక వస్తువులు మరియు సేవలపైన జిఎస్టి వసూలు చేయబడుతుంది. ఏంటమ్మా, జిఎస్టి విభాగంలోకి వచ్చే అన్ని రకాల సేవలు మరియు వస్తువులపై జిఎస్టి అనేది విధించబడుతుంది అన్నమాట. అయితే ఈ జిఎస్టి విధానాలను తీసుకుంటే కనుక ఈ విధంగా మనం జిఎస్టి అనేది మినహాయింపు అనేది అన్ని రకాల వస్తువులు మరియు సేవలపై జిఎస్టి అనేది విధించడం అనేది జరుగుతుంది. అయితే జిఎస్టి నిర్వహణ క్రింద వేరే వేరే వస్తువులకు వేరే వేరే జిఎస్టి రేట్లు అనేది ఉన్నాయి. అంటే వేరే వేరే వస్తువులకి వేరే వేరే జిఎస్టి రేట్లు అనేవి ఉన్నాయి అన్నమాట. అయితే ఈ జిఎస్టి విధించే ముందు ఈ వస్తు సేవల పన్ను అనేది ఒక వ్యక్తికి విధించే ముందు ఆ వ్యక్తి యొక్క మొత్తాన్ని మనం అంటే ఆదాయం మొత్తాన్ని మనం లెక్కించాలి. అంతేకాకుండా ఆ వ్యక్తి పన్ను చెల్లించే బాధ్యుడు అవునా కాదా అనేది మనం పరిశీలించాలి. ఏంటమ్మా, మనం జిఎస్టి రేట్ అనేది వేరే వేరే వస్తువులపై వేరు వేరు జిఎస్టి రేట్లు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఈ జిఎస్టి ఒక వ్యక్తికి విధించే ముందు ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఏంటమ్మా, జిఎస్టి విధించే ముందు ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యక్తి
పన్ను చెల్లించే బాధ్యత అవునా కాదనే విషయంలో మనం పరిశీలించాలన్నమాట. ఏంటమ్మా, ఒక వ్యక్తి పన్ను చెల్లించే బాధ్యుడు అవునా కాదా అనే విషయాన్ని మనం పరిశీలించాలి. విషయాన్ని పరిశీలించాలి. ఓకేనా? జిఎస్టి కింద వచ్చే మినహాయింపులు చూసుకుంటే కనుక జిఎస్టి అనేది అన్ని వస్తువులు మరియు సేవలపై అనేది విధించడం అనేది జరుగుతుంది. అయితే ఈ జిఎస్టి నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే డిఫరెంట్ ఐటమ్స్ మీద డిఫరెంట్ రేట్స్ అనేవి ఉంటాయి. అయితే మనం జిఎస్టి రేట్ అనేది ఒక వ్యక్తిగత మన విధించినప్పుడు లేదా వస్తువుకి విధించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం అనేది పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి అతను పన్ను చెల్లించే వ్యక్తి అవునా కాదనే విషయాన్ని మనం పరిశీలించాలన్నమాట. అయితే ఈ జిఎస్టి విధానాన్ని చూసుకుంటే కనుక పన్ను అనేది పూర్తిగా లేదా పాక్షికంగా మినహాయింపు పొందిన అనేక వస్తువులు సేవలు అనేవి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ జిఎస్టి మినహాయింపులు చూసుకుంటే కనుక ఈ జిఎస్టి మినహాయింపులో పూర్తిగా లేదా పాక్షికంగా అనేక వస్తువులు మరియు సేవలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక జిఎస్టి విధానం అనేది జిఎస్టి మినహాయింపు పూర్తిగా లేదా పాక్షికంగా వస్తువులు మరియు సేవల పైన ఉంటాయి. ఇదమ్మా జిఎస్టి మినహాయింపు అనేది పూర్తిగా లేదా పాక్షికంగా అనేది అనేక వస్తువులు మరియు సేవల పైన అనేది ఉన్నాయి అన్నమాట. అయితే ఈ జిఎస్టి నుండి మినహాయింపు ఇవ్వడానికి సిజిఎస్టి చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం ఓకేనా ఈ జిఎస్టి మినహాయింపు ఇవ్వడానికి సిజిఎస్ చట్టంలోని సెక్షన్ 11 అలాగే ఐజిఎస్టి సెక్షన్ 6 ప్రభుత్వ అధికారం అనేది జిఎస్టి మినహాయింపు అనేది కొన్ని వస్తువులు మరియు సేవల పైన మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మన జిఎస్టి మినహాయింపు చూసుకుంటే కనుక ఈ పూర్తిగా లేదా పాక్షికంగా వస్తువులపైన మరియు సేవలపైన అనేది జిఎస్టి మినహాయింపు అనేది ఉంటాయి.
జిఎస్టి మినహాయింపులో చూసుకుంటే కనుక మనకి సిజిఎస్టి చట్టంలోని సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ లో చూసుకుంటే కనుక సెక్షన్ 11 మరియు ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సిజిఎస్టి సెక్షన్ 11 అలాగే ఐజిఎస్టి సెక్షన్ 6 ప్రకారం చూసుకుంటే కనుక ఎవరైతే జిఎస్టి మినహాయింపు పొందుతున్నారో వాళ్ళకి ఆ ప్రభుత్వం చేత అధికారులు అనేది జిఎస్టి మినహాయింపు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ జిఎస్టి విధానంలో మనకి ఈ మినహాయింపులు అనేది పన్ను చెల్లింపుదారుకి ఒక ఉపశమనం కలిగించే విధంగా ఈ జిఎస్టి విధానం అనేది ఉపయోగపడుతుంది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ జిఎస్టి మినహాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ జిఎస్టి మినహాయింపులు అనేది ఏరియాను బట్టి జిఎస్టి మినహాయింపులు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్కి జిఎస్టి మినహాయింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఏ దేశానికి? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ మరియు కాశ్మీర్ వంటి దేశానికి జిఎస్టి అనేది కొన్ని వస్తువులపైన మినహాయింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఏరియాను బట్టి జిఎస్టి అనే మినహాయింపు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా జిఎస్టి మినహాయింపు పడిన వస్తువులు చూసుకుంటే కనుక మనకి జిఎస్టి పరమైన మినహాయింపులు చూసుకుంటే కనుక మనకి ఆహార పదార్థాలపైన జిఎస్టి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే విద్య పైన కూడా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మినహాయింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన కూడా జిఎస్టి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. దేనిపైన? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వ్యవసాయానికి కూడా మినహాయింపు అనేది అగ్రికల్చర్ కూడా మినహాయింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా? అంటే జిఎస్టి మినహాయింపు చూసుకుంటే కనుక ఈ జిఎస్టి మినహాయింపులో మనకి అనేక రకాల వస్తువుల పైన అలాగే సేవల పైన జిఎస్టి అనేది విధించడం జరుగుతుంది. అయితే ఈ జిఎస్టి మినహాయింపు చూసుకుంటే కనుక ఈ జిఎస్టి విధానం అనేది ఒక వ్యక్తి పైన మన జిఎస్టి అనేది విధించే ముందు ఆ వ్యక్తి యొక్క ఆదాయ పన్ను లేదా ఆస్తుల మొత్తం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఒక పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఆ వ్యక్తి అనేది పన్ను చెల్లించడానికి బాధ్యుడు అవునా కాదనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అయితే ఈ జిఎస్టి మినహాయింపు ప్రక్రియలో చూసుకుంటే కనుక మనం
ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ జిఎస్టి విధానం అనేది పూర్తిగా లేదా పాక్షికంగా మినహాయింపు ఇవ్వడానికి అధికారం అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక ఈ జిఎస్టి మినహాయింపు అనేది మనకి సిజిఎస్టి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సెక్షన్ 11 ప్రకారం చూసుకుంటే కనుక, అలాగే ఐజిఎస్టి ఇంటిగ్రేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సెక్షన్ 6 ప్రకారము ఈ యాక్ట్ ప్రకారం అలాగే సెక్షన్ ప్రకారము ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ అనేది జిఎస్టి మినహాయింపు ఇచ్చే అధికారం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సిజిఎస్టి సెక్షన్ 11 అలాగే ఐజిఎస్ సెక్షన్ 6 ప్రకారం చూసుకుంటే కనుక అక్కడ ఏదైతే అధికారం ప్రభుత్వానికి సంబంధించిన అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం అంటే మినహాయింపు ఇచ్చే అధికారం ఏమవుతుందంటే అక్కడ ఆయా గవర్నమెంట్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ జిఎస్టి మినహాయింపు అనేది ఏరియాని బట్టి కూడా జిఎస్టి మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే కనుక అక్కడ జిఎస్టి మినహాయింపు అనేది ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వస్తువులకు కూడా అలాగే సేవలకు కూడా మినహాయింపులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అది చూసుకుంటే కనుక ఆహార పదార్థాలకు అనేది జిఎస్టి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా జిఎస్టి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ సిస్టమ్ ఏదైతే ఉందో అట్లా కూడా జిఎస్టి మినహాయింపు అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక జిఎస్టి మినహాయింపు ఇవ్వడానికి అధికారాలు సెక్షన్ 11 ప్రకారం చూసుకుంటే కనుక నెక్స్ట్ వన్ మనకి జిఎస్టి మినహాయింపు ఇచ్చే అధికారాలు సెక్షన్ 11 ప్రకారం చూసుకుంటే కనుక దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మినహాయింపు ఇచ్చే అధికారాలు సెక్షన్ 11 అధికారాలు సెక్షన్ 11 చూసుకుంటే కనుక జిఎస్టి నుండి ఏదైనా వస్తు సేవలు జిఎస్టి నుండి ఏదైనా వస్తు సేవలు అనేది మినహాయింపు ఇవ్వడానికి జిఎస్టి విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇటువంటి అధికారాలు చూసుకుంటే కనుక సిజిఎస్టి సెక్షన్ 11 అలాగే ఐజిఎస్టి సెక్షన్ 6 క్రింద అనేది కొన్ని మినహాయింపులు ఇవ్వడం అనేది జరిగిందని మనం ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకోవాలి. జిఎస్టి మినహాయింపు అధికారులను చూసుకుంటే కనుక సిజిఎస్టి సెక్షన్ 11 అలాగే ఐజిఎస్టి సెక్షన్ 6 సిజిఎస్టి సెక్షన్ 11 అలాగే ఐజిఎస్టి సెక్షన్ 6 ప్రకారము చూసుకుంటే కనుక ఈ జిఎస్టి మినహాయింపు అనేది ఏ విధంగా ఇస్తారంటే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆయా ప్రభుత్వానికి జిఎస్టి మినహాయింపు ఇచ్చే అధికారం అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ జిఎస్టి మినహాయింపు చూసుకుంటే కనుక ప్రభుత్వం జిఎస్టి నుండి సాధారణంగా కొన్ని మినహాయింపులు అనేది ఇవ్వచ్చు అనమాట. అవి ఏంటంటే సాధారణ మినహాయింపు సెక్షన్ 11 ప్రకారం సాధారణ మినహాయింపు సెక్షన్ 11 సబ్సెక్షన్ 1 ప్రకారం
సాధారణ మినహాయింపు సెక్షన్ 11 సబ్ సెక్షన్ 1 ప్రకారం చూసుకుంటే కనుక ప్రజా ప్రయోజనంలో ఇది అవసరమని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెందితే, కౌన్సిల్ ప్రయోజనంలో కౌన్సిల్ యొక్క సిఫార్సు అలాగే నోటిఫికేషన్ ద్వారా సాధారణంగా పూర్తిగా లేదా లోబడి ఉంటుంది. ఓకేనా? ఈ సాధారణ మినహాయింపు సెక్షన్ 11 ప్రకారం చూసుకుంటే కనుక వీడు ఏమన్నాడంటే ప్రజా ప్రయోజనంలో ఇది అవసరమని, ఇదంటే ఈ మినహాయింపు అవసరమని కేంద్రం లేదా రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెందితే కౌన్సిల్ యొక్క సిఫార్సు అలాగే నోటిఫికేషన్ ద్వారా సాధారణంగా పూర్తిగా లేదా లోబడి ఉంటుంది. సాధారణంగా లేదా పూర్తిగా లోబడి ఉంటుంది. సాధారణ మినహాయింపు సెక్షన్ 11 ప్రకారం చూసుకుంటే కనుక ప్రజా ప్రయోజనంలో ఇది అవసరమని, ఇది అంటే ఈ సాధారణ మినహాయింపు అనేది సెక్షన్ 11 ప్రకారం అవసరమని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంతృప్తి చెందితే, కేంద్రం లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ అనేది సంతృప్తిగా చెందితే కనుక ఇది అంటే ఈ మినహాయింపు అనేది కౌన్సిల్ యొక్క సిఫార్సు నోటిఫికేషన్ ద్వారా ఈ సాధారణ లేదా పూర్తిగా లోబడి ఉంటుందని, అంటే ఈ మినహాయింపు అనేది సాధారణంగా లేదా పూర్తిగా లోబడి ఉంటుందని చెప్తుంది. ఓకేనా? అలాగే దీంట్లో చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ అనేది కొన్ని వస్తువులకు లేదా సేవలకు షరతులకు లోబడి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ దేనికి షరతులకు లోబడి జారీ చేశారు? వస్తువులు మరియు సేవలకు లోబడి షరతులకు లోబడి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ ఈ సాధారణ మినహాయింపు అనేది అవసరం అని మన కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి ఆ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు కౌన్సిల్ యొక్క సిఫార్సు నోటిఫికేషన్ ద్వారా అనేది సాధారణంగా లేదా లోబడి కొన్ని షరతులు లోబడి అనేది ఇది ఉంటుందన్నమాట. అంటే ఈ నోటిఫికేషన్ ఎలా జారీ చేశారంటే కొన్ని షరతులకు లోబడి అనేది జారీ చేయడం అనేది జరిగింది. అంటే వస్తువులు మరియు సేవలకు సంబంధించి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులకు సంబంధించి
లోబడి ఈ నోటిఫికేషన్ అనేది అంటే ఈ మినహాయింపు అనేది జారీ చేయడం అనేది జరిగిందనమాట. తర్వాత చూసుకుంటే కనుక ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మినహాయింపు అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మినహాయింపు అనేది ఇవ్వచ్చు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మినహాయింపు ఇవ్వచ్చు. సెక్షన్ 11 సబ్సెక్షన్ 2 ప్రకారం సెక్షన్ 11 సబ్సెక్షన్ 2 ప్రకారం చూసుకుంటే కనుక ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కూడా మన మినహాయింపు అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే ఏ విధంగా అంటే సెక్షన్ 11(2) ప్రకారం చూసుకుంటే కనుక ఈ ప్రజా ప్రయోజనంలో ఇది అవసరమని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంతృప్తి చెందితే పై సిఫార్సు మేరకు కౌన్సిల్ ప్రతి సందర్భంలో ప్రత్యేక ఆర్డర్ ద్వారా చెల్లింపు నుండి పన్ను మినహాయింపు అనేది ఇవ్వబడుతుంది అనమాట. అంటే మనం చూసుకుంటే కనుక ఈ మినహాయింపు అనేది సెక్షన్ 11(2) సంబంధించి మినహాయింపు ఏదైతే ఉందో ఈ మినహాయింపు అనేది ప్రజా ప్రయోజనంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం సంతృప్తి చెంది ఇది కౌన్సిల్ ద్వారా సిఫార్సు చేసి ఒక ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఒక ప్రత్యేకమైన ఉత్తర్వుల ద్వారా జారీ చేస్తారు. ఒక ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా జారీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. మనకి ఈ మినహాయింపు గురించి అధికంగా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మినహాయింపు ఇవ్వబడదు. సెక్షన్ 11(2) ప్రకారం చూసుకుంటే కనుక ప్రజా ప్రయోజనంలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు సంతృప్తి చెంది కౌన్సిల్ ద్వారా సిఫార్సు అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ సిఫార్సు చేసిన తర్వాత వీళ్ళు ఈ మినహాయింపు అనేది ఈ ప్రత్యేక మినహాయింపు అనేది సెక్షన్ 11(2) ప్రకారం ఇవ్వచ్చని ఎలా జారీ చేస్తారంటే ఏ విధంగా జారీ చేస్తారంటే ఒక ప్రత్యేకమైన ఉత్తర్వుల ద్వారా మినహాయింపు ఇవ్వచ్చండి. దేని ప్రకారం సెక్షన్ 11(2) ప్రకారం మినహాయింపు ఇవ్వచ్చని వీళ్ళు జారీ అనేది చేయవచ్చు. ఇది మినహాయింపుకు సంబంధించింది. అయితే మనం జిఎస్టీ యొక్క స్లాబ్ రేట్స్ అని చూసుకుంటే కనుక అవి ఏ విధంగా ఉంటాయో చూసుకుంటే కనుక ఏ వస్తువులకనే స్లాబ్ రేట్స్ అనేది విధిస్తారో చూసుకుంటే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి 5% స్లాబ్ రేట్స్.
దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి జిఎస్టి స్లాబ్ రేట్స్. దీంట్లో మనం చూసుకుంటే 5% స్లాబ్ రేట్, జిఎస్టి యొక్క 5% స్లాబ్ రేట్ చూసుకుంటే కనుక ఇది దేనిపై విధిస్తారంటే హౌస్ హోల్డ్ అంటే కుకింగ్ ఆయిల్, అలాగే షుగర్, టీ, కాఫీ, ఎక్స్ట్రా 5%. అంటే ఆయిల్, షుగర్, టీ, కాఫీ అంటే హౌస్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ మీద 5% జిఎస్టి అనేది విధించడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ 12%. ఇది కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్. ఈ 12% జిఎస్టి చూసుకుంటే కనుక ఈ 12% అని జిఎస్టి దేని మీద విధిస్తారంటే కంప్యూటర్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్, అలాగే ప్రాసెస్ ఫుడ్ సెక్షన్. ఇక్కడ ఈ 12% జిఎస్టి ఏమి విధిస్తారంటే కంప్యూటర్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అలాగే ప్రాసెస్ ఫుడ్ సెక్షన్స్ మీద 12% అనేది జిఎస్టి విధించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత 18%. 18% జిఎస్టి దేని మీద విధిస్తారంటే హెయిర్ ఆయిల్, అలాగే టూత్ పేస్ట్, అలాగే మేకప్ సంబంధించినవి, అలాగే సోప్స్, నెక్స్ట్ పర్ఫ్యూమ్స్, ఎక్స్ట్రా 80% దేనికి విధిస్తారంటే హెయిర్ ఆయిల్, అలాగే టూత్ పేస్ట్, అలాగే సోప్స్, పర్ఫ్యూమ్స్, ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటిపైన 18% జిఎస్టి అనేది విధించడం జరుగుతుంది. ఇంకా వచ్చేసరికి 28%. నెక్స్ట్ వన్ 28%. ఈ 28% అనేది దేనిపైన విధిస్తారంటే లగ్జరీ ఐటమ్స్ మీద యూజ్ చేస్తారన్నమాట. దేనిపైన లగ్జరీ ఐటమ్స్ అంటే కార్స్, మోడల్ వెహికల్స్, అలాగే ప్రీమియం కార్స్, ఎక్స్ట్రా. ఈ 28% అనేది దేనిపైన విధిస్తారంటే లగ్జరీ ఐటమ్స్ మీద యూజ్ చేస్తారన్నమాట. అంటే మనకి కార్స్ మీద, వాటర్ బాల్స్ మీద, ప్రీమియం కార్స్ మీద, ఇంకా ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ మీద 28% అనేది జిఎస్టి అనేది విధించడం అనేది జరుగుతుంది. ఇదే మనకి జిఎస్టి యొక్క మినహాయింపులు అలాగే జిఎస్టి యొక్క స్లాబ్ రేట్స్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.